శ్రీగురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈగల్ మీడియా ప్రేక్షకులకు శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం సుస్వాగతం. నేడు మనం శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమంలో అంతర్భాగంగా శకునాలు అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. శకునాలు అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తెలియజేస్తూ ఉంటారు. ప్రశ్న శకునమని, హోరా శకునమని, అంతేకాకుండా అనుమాన శకునమని, ఇలాంటివి రకరకాలుగా చెప్తూ ఉంటుంటారు. ఈ శకున శాస్త్రంలో కొన్ని మనకు అనుమానాలు చెప్పుకుంటూ ఉంటాం. మనం సందేహాలు, వాటి నివారణ కూడా మనం చెప్పుకోవాలి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ శకునంలో మనం ఏదో కార్యార్థమై ముందు బయలుదేరుతున్నప్పుడు ఇంటి నుండి గుమ్మం నుండి బయటకు వెళ్ళేటప్పుడు మనకు ఎదురుగా ఎవరైనా సువాసిని వచ్చిందనుకోండి, దాన్ని మనం పాటించేటువంటిది శుభశకునంగా పాటిస్తూ ఉంటాం. అదే ఓ పుణ్యస్త్రీ వచ్చిందనుకోండి, దాన్ని అశుభ శకునంగా పాటిస్తూ ఉంటాం. ఇలా అనేకమైనటువంటి శకునాలు ఉన్నాయి. అలా మనం ప్రస్తుతంలో చెప్పుకోబోయేటువంటి శకునాల్లో కార్యార్థమై బయలుదేరుతున్నప్పుడు ఏ విధమైన శకునం అయితే మనకు శుభప్రదమో అనే అంశాన్ని గురించి ఇప్పుడు తెలియజేసుకుందాం. నిత్యము మనము కార్యార్థమై బయలుదేరుతున్నప్పుడు శకునాల్లో గుమ్మం నుండి బయట వెళ్ళేటప్పుడు ముందు నీటి బిందెతో ఏ స్త్రీ అయితే సువాసిని స్త్రీ వస్తుందో అప్పుడు ఆ కార్యం అనేది అతి త్వరగా నెరవేరుతుంది. అది శుభశకునం. అదేవిధంగా కార్యార్థమై బయలుదేరుతూ ఉన్నప్పుడు మనకు మార్గమధ్యంలోనే శవం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళుతూ ఉన్నప్పుడు ఒకేసారి మనం గబాలన భయపడిపోతూ ఉంటాం. ఏమిటి, నేను కార్యార్థానికి బయలుదేరాను, ఇలా జరిగిందేమిటి, ఈ శకునం అనేది ఏదైనా దుశ్శకునమా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే శవము వెళుతూ ఉంటుందో అది చాలా శుభ సూచకము. కార్యం అనేది అతి త్వరగా జరుగుతుంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అలా ఈ విధమైనటువంటి శకునాల్లో మనకు అనేకమైనటువంటి శకునాలు ముందు చెప్పుకుందాము. ఈ శకునంలో కార్యార్థానికి బయలుదేరేటువంటి వ్యక్తికి ఈ రెండు ఎదురుగా వచ్చినట్లయితే, అదే పుణ్యస్త్రీ అనేది ఎదురుగా వస్తే కార్యము కాస్త ఆలస్యము కానీ విఘ్నములు కానీ ఏర్పడడం జరుగుతుంది. అదే మనం కార్యార్థమై వెళుతున్నామనుకోండి, ఆ శకునంలో శవం అనేది మనకు ఎదురుగా వస్తుందనుకోండి, ఆ కార్యంలో కాస్త ఆటంకాలు కానీ లేదా ఆలస్యం కానీ జరిగే అవకాశాలు ఉంటాయని మనకు శకున శాస్త్రం ద్వారా తెలియజేస్తుంది. కనుక అలాంటి జరిగినప్పుడు వెంటనే మార్గమధ్యంలో వెళుతున్నట్లయితే, శవము వెళ్ళిపోతూ ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఎదురుగా శవం అనేది వచ్చినట్లయితే మనము ఏదో ఒక చోట, ఒక బంధువుల ఇంటి కానీ, ఓ మిత్రుని ఇంటి దగ్గరికి కానీ, లేదా ఒక దేవాలయానికి కానీ వెళ్ళి ఒక్క 5 నిమిషాల పాటు కూర్చుని భగవన్నామస్మరణ, విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః అంటూ భగవన్నామస్మరణ చేసి భగవత్ తీర్థాన్ని స్వీకరించి, అప్పుడు లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వరశ్యామో హృదయస్థో జనార్దనః అనేది మంత్రాన్ని చదువుకొని మనము కార్యానికి బయలుదేరినట్లయితే ఆ కార్యంలో ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా ఈ దుశ్శకున దోషం అనేది నివారణమై మన కార్యం అనేది సిద్ధిస్తూ ఉంటుంది.
కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైన శకునాన్ని మనం పాటించుకొని తమ తమ కార్యాలను జయప్రదం చేసుకోవాల్సిందిగా మనవి. నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం సమాప్తం.